ఓం శ్రీమాత్రే నమః. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమశ్చ విభీషణ కృపా పరశురామశ్చ సప్తై ఏతై చిరంజీవిన ఏతై సప్తాని సంస్మరణే నిత్యం మార్కండేయ అష్టమం జీవేతద్వర్ష శతాయు సపో సర్వవ్యాధి వివర్జిత అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి మరి శ్రీకృష్ణుని యొక్క చాపం చేత అశ్వత్థాముడు, లోకైతముకే వ్యాస భగవానుడు, మరియు విశేషమైనటువంటి విచిత్ర జన్మంగ వృత్తాంతం కలిగినటువంటి కృపుడు, వామనానుగ్రహం వల్ల బలిచక్రవర్తి, శ్రీరాముని యొక్క భక్తిభావం చేత హనుమంతుడు, శ్రీరాముని యొక్క కరుణా కృపచేత విభీషణుడు, పరమ ఉత్కృష్టమైనటువంటి తపోబలిగినటువంటి పరశురాముడు విశేషంగా సప్త చిరంజీవులుగా స్థితింపబడుతూ మరి వీరికి ఉత్తరమున శివానుగ్రహం కలిగినటువంటి మార్కండేయుడు నేటికి కూడా స్మరణీయము స్థితింపబడుతున్నారు. మరి ఎవరైతే వీరిని సర్వకాల సర్వావస్థలందు కూడా నామమును స్మరిస్తారో వారికి నిరంతరము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో సకల దీర్ఘకాలిక వ్యాధులను నశింపజేస్తూ సంపూర్ణమైనటువంటి జీవనము సిద్ధింపబడుతుంది. ఓం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ఇది చాలా అవశ్యము.